ముందు పెట్టి మీ అధికారం రావాలని ఎప్పుడు మిమ్మల్ని మీరు సెంటిమెంట్లను వాడుకొని ఒకరిని ముందు పెడతారు, ఆ తర్వాత మీరు వెనక నుంచి వస్తారు. ఇది మీ నైజం. గతంలో కూడా అగ్గిపుల్లలు దొరకక మీరు అగ్గిపుల్లలు దొరకక డ్రామాలు చేస్తే పాపం వేరే పిల్లలు ఆత్మహత్య చేసుకున్నారు. అంటే చేయకూడదా? చేయకూడదు. సంసారం నడుస్తలేదన్న ఆటో డ్రైవరు ఆటో తగలబెట్టిందంటే ఆటో తగలబెట్టడానికి ఎన్ని పైసలు కావాలి అధ్యక్ష? ఆటో రౌండ్ ఆటోలో ఎక్కి తిరిగిందంట, ఆయనకు ఇంకొక ఆయనకు ఆటో ఖర్చులు వెళ్ళలేదంట, ఆయన తీసుకొచ్చి ఆటో తగలబెట్టిండంట. ఏంది అధ్యక్ష ఇది? అసలు ఇది ఇది ఏమైనా తెలంగాణ సమాజానికి మనం ఏం సందేశం ఇవ్వదలుచుకున్నాము? ఇంకొక నటుడేమో 100 రూపాయలు పెట్టి పెట్రోల్ కొనుక్కుంటాడు, కానీ 10 పైసలు పెట్టి అగ్గిపెట్ట కొనుక్కోడు, అగ్గిపుల్ల దొరకదు. మన కవులకు కళాకారులకు తెలంగాణ నిలయమని మనందరికీ తెలుసు అధ్యక్ష. కానీ నటులకు కూడా కొదవ లేకుండా పోయింది. ఒక్క నటుని కూడా మెతుకుతే ఇద్దరిద్దరు నటులు దొరుకుతారు అధ్యక్ష. ఈ ప్రభుత్వం నడుపుతున్న విధానాన్ని చూడలేక. కాబట్టి ఇవాళ నేను ఒకటే సూచన చేస్తున్నా, అక్కడ ఉండే మా సోదరిమణులకు మా సోదరులకు ఒక మంచి నిర్ణయం తీసుకున్నాం మన ఆడబిడ్డల కోసము. అంటే కూర్చుంటాం అక్క, మీరు మాట్లాడద్దు. ప్రతిసారి నా మీద ఓ అగ్గిపెట్ట ముచ్చట తీసుకొస్తారు. ఇది ఉద్యమకారులకు తెలుస్తుంది ఆ ఆవేదన, ఆ తపన, మా తన్లాట ఆ రోజు. ఎందుకంటే మీరేనాడు అమరవీరులకు శ్రద్ధాంజలి ఘటించిన వాళ్ళు కాదు, ఏనాడు అమరవీరుల కుటుంబాలను పరామర్శించిన వాళ్ళు కారు, ఏనాడు పాడెమోసిన వాళ్ళు కారు. ఉద్యమకారుల మీద తుపాకులు పట్టుకొని పోయిన మీకు అమరవీరుల గురించో తెలంగాణ పోరాటం గురించో మీకు తెలుస్తుందని నేను అనుకోను. ఏదేమనంటే ఓ అరిగిపోయిన గ్రామ్ఫోన్ రికార్డ్ లాగా ఈ అగ్గిపెట్ట ముచ్చేట మాట్లాడు బంద్ చేయండి. అది మా ఉద్యమ స్ఫూర్తి. మేము ఆ రోజుల్లో పోరాటంలో మా ప్రయత్నాన్ని మీరు అట్లా కించపరిచో తగ్గించో రాజకీయంగా విమర్శ చేస్తామనుకుంటే అది మీ విజ్ఞతకే వదిలేస్తున్నాం అధ్యక్ష.